బైబిల్ గురించి ఒక మాట చెప్తాను చూడండి. మీకు పరిశుద్ధ గ్రంథం గురించి గతంలో చెప్పాను మీకు, కానీ మరలా ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. ప్రపంచంలో ప్రింటింగ్ను కనుగొన్న తర్వాత ముద్రించబడినటువంటి మొట్టమొదటి గ్రంథము బైబిల్. ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం కూడా బైబిలే. దేవునికి స్తోత్రం. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన తరువాత అతని పేరు ఏంటంటే జోహన్నస్ గూటెన్బర్గ్ అనే ఆయన మొట్టమొదట ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు. దగ్గరగా 3 సంవత్సరాలు పట్టిందంట ఆయన కనిపెట్టడానికి. ఒక చెక్కని తీసుకొని ఆ చెక్కని చెక్కి లాటిన్ భాషలో ఉన్నటువంటి అక్షరాలు ఆ చెక్క మీద చెక్కటానికి ఆయన చేత్తో చెక్కాడంట. చెక్కటానికి 3 సంవత్సరాలు పట్టిందంట. క్రీస్తు శకం 1453 నుంచి 1456 దాకా పట్టిందంట ఆయన ఆ పని చేయటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు మన కోసం. ఈరోజు బైబిల్ మన మధ్యలో ఉండటానికి ఆ బిడ్డను వాడుకొని ఆ ప్రింటింగ్ లేకపోతే చేత్తో ఎక్కడ రాస్తారు చెప్పండి? ఎన్ని బైబిళ్ళని రాస్తారు? ప్రింటింగ్ మిషన్ అనేది కనిపెట్టబడబట్టే మన దగ్గర ఇన్ని బైబిళ్ళు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన 3 సంవత్సరాలు కష్టపడి లాటిన్ భాషలో ఒక్కొక్క అక్షరం చెక్కి అలా మిషన్ ఏర్పాటు చేసి మొట్టమొదట 180 కాపీలు ముద్రించాడంట. దేవునికి స్తోత్రం. అలా చేయడానికి 3 సంవత్సరాలు పట్టిందంట. ఇన్ని సంవత్సరాల తర్వాత 180 కాపీలు ముద్రిస్తే ఆ తర్వాత 50 మాత్రమే దొరికినాయి అంట. మిగతావి మిస్ అయినాయి. దొరికిన బైబిళ్ళు బహుగా వాడబడి చినిగిపోయి ఉండిను. గూటెన్బర్గ్ ప్రింట్ చేసిన మొదటి 3 మాస్టర్ కాపీలు మొట్టమొదట ఆయన ప్రింట్ చేసిన 3 మాస్టర్ కాపీలలో ఒక కాపీ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు 2 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ప్రింటింగ్ చేయబడినటువంటి బైబిల్ని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు, అది అంత విలువైనది కదా ఆ పుస్తకం, అందులో ఉన్న మాటలు, అది తయారు చేయబడినటువంటి విధానం కూడా ఎంతో విలువైనది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి పాపం గూటెన్బర్గ్ అనేటటువంటి ఆయన అన్ని సంవత్సరాలు కష్టపడి దాన్ని తయారు చేశాడు కదా అని 2 కోట్లు కొని దాన్ని తీసుకొని ఆ లైబ్రరీలో పెట్టారంట. ఆ తర్వాత రెండో కాపీని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అంటే 1994లో వేలం పాడుతూ 135 కోట్ల రూపాయలు చెల్లించి 2వ మాస్టర్ కాపీని సొంతం చేసుకున్నాడంట. ఈ మధ్య కాదండోయ్, 1994 సంవత్సరంలో. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2004, 2014, 2024, 30 సంవత్సరాలు అయింది. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాల క్రితమే బిల్ గేట్స్ అంటే ఈయన ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు. కంప్యూటర్స్ ఇంకా వాటిలో సంబంధించినటువంటి కొన్నిటిని కనిపెట్టినటువంటి దిట్ట ఆయన. మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి, ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడిగా కొన్ని సంవత్సరాలు ఆయన పేరుంది. అటువంటి బిల్ గేట్స్ అనే ఆయన దీన్ని 1994లో 135 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడంట బైబిల్. దేవునికి స్తోత్రం. మొట్టమొదట గూటెన్బర్గ్ గారి ప్రింటింగ్ మిషన్ మీద తయారు చేయబడినటువంటి బైబిల్ కాబట్టి వేలం పాట వేశారంట, ఎవరు ఎంత కొంటారోనని. బహుశా వాళ్ళు అనుకొని ఉంటారు 1 కోటికో 2 కోట్లకో పోద్దని. బిల్ గేట్స్ అనే ఆయన ఏకంగా దాని విలువ గుర్తించి ఆ బైబిల్ విలువ 135 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకున్నాడు. ఇవి నా మాటలు కాదండి, చరిత్రలో జరిగినాయి. మిగిలిన 47 కాపీలలో ఆస్ట్రేలియాలో ఒకటి ఉందంట, బెల్జియంలో ఒకటి ఉందంట, డెన్మార్క్లో ఒకటి ఉందంట, ఫ్రాన్స్లో ఒకటి ఉందంట, జర్మనీలో 12 ఉన్నాయంట, వాటికన్ సిటీలో 2 ఉన్నాయంట, జపాన్లో ఒకటి ఉందంట, పోర్చుగల్లో ఒకటి ఉందంట, పోలాండ్లో ఒకటి ఉందంట, రష్యాలో 2 ఉన్నాయంట, స్పెయిన్లో 2 ఉన్నాయంట, స్విట్జర్లాండ్లో 2 ఉన్నాయంట, ఇంగ్లాండ్లో 8 ఉన్నాయంట, అమెరికాలో 10 ఉన్నాయంట. మొత్తం 47 కాపీలు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప సంగతి అండి. బైబిల్ విలువ మీకు అర్థం కావట్లేదు, కానీ చరిత్ర చూస్తే మామూలు విషయం కాదు. బైబిల్ చరిత్ర చూస్తే అంత గొప్ప గ్రంథం, పరిశుద్ధ గ్రంథం.
వాటిని ఇంకా భద్రం చేసి మొట్టమొదట ప్రింటింగ్ చేయబడిన కాపీలు భద్రం చేసి దాచిపెట్టి ఉంచారంట. కాబట్టి ఇటువంటి విలువైనటువంటి గ్రంథం ఇంతవరకు మీ దగ్గర ఉండకపోవటం, అంటే చాలామంది దగ్గర ఉండేలే, కొంతమంది దగ్గర ఉండకపోవటం ఎంత బాధాకరం. ఇప్పుడు మీరు కొనాలి అనుకుంటే ఆ బైబిల్ ఆ కాపీలు ఇప్పుడు కొనాలనుకుంటే 200 కోట్ల కంటే పై మాటేనంట, లేకపోతే అది ఎవరంట, అంత ఖరీదుతో ఉంది ఇప్పుడు అది. కానీ దేవుడు కృప చూపించి తన బిడ్డల కోసం ఆయన మరి మనకి పరిశుద్ధ గ్రంథాన్ని చాలా తక్కువగా ఇస్తున్నాడు, చాలా తక్కువగా. 300 పెడితే బైబిల్ వచ్చేటట్లుగా దేవాది దేవుడు కృప చూపించి అందరికి అందుబాటులోకి వెళ్ళాలి నా మాట అని 300 రూపాయలకే బైబిల్ వస్తుంది. అంత విలువైనటువంటి ఆ గ్రంథం ఇప్పుడు మరి 300 రూపాయలకి మీ ముందుకు వస్తుంటే ఇంకా తీసుకోపోతే ఎట్ట చెప్పండి. బైబిల్ 300 కూడా ఎక్కువేనా? స్తోత్రం. కాబట్టి ఇంకా బైబిల్ లేని వాళ్ళు బైబిల్ తీసుకోండి.